2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ ప్రకారం మీకే చూపిస్తా ఒక వీడియో చూడండి. ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు వాళ్ళు పొద్దున్న ట్వీట్ ఇచ్చాడు. అంతకు ముందు వీడియో చూడండి ఒక్కసారి, మీకే తెలుస్తుంది. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అన్ని చేసిండు కదా. అటు ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో. ఈయనకి వాళ్ళందరికీ వీవీప్యాట్లో సింబల్ కనబడిందంట. కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాట్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు ఈయన? వీవీప్యాట్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు. ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని. నీకు శాస్తి చేశారు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు. ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు. ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా?